సికింద్రాబాద్ను లష్కర్ జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ వినతులు నిరసన తీవ్రమవుతున్నాయి. అధిక హైదరాబాద్లోని సికింద్రాబాద్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వేరు చేసి ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. ఇక అందులో భాగంగా నేడు లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఒకరోజు దీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్కు చారిత్రాత్మకంగా ఉన్న లష్కర్ పేరుతో ప్రత్యేక కార్పొరేషన్ కావాలని ఆందోళన నిర్వహించారు. జీహెచ్ఎంసీను గత 150 నుంచి 300 డివిజన్లుగా విస్తరించి శివారు ప్రాంతాలను చేర్చడంతో అసలు సికింద్రాబాద్ ప్రాంతం అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యమవుతుందని ఆరోపించారు. నమస్కారాలు. చాలా సంతోషం. ఎంతో కాలం ఇక హైదరాబాద్ జిల్లాను రెండుగా విభజించే ప్రతిపాదనల నేపథ్యంలో జీహెచ్ఎంసీ విస్తరణను వ్యతిరేకిస్తున్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని లష్కర్ సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు తెలిపారు. కాగా నేటి దీక్షలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇక ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో పాటు పెద్ద సంఖ్యలో సికింద్రాబాద్కు నివాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి మరి అది ఒక జిల్లాగా ప్రకటన చేసి, రెండోది 300 డివిజన్లను కలిపి ఒక కార్పొరేషన్ 3 కార్పొరేషన్లు చేస్తారంటున్నారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, ఒకవేళ 3 కార్పొరేషన్లు చేస్తే అది లష్కర్ జిల్లా కార్పొరేషన్గా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే నగరం అనేది విస్తరించడము ఒక మంచి పని అయితే, ఏదైతే పాత జిల్లాలు ఉన్నాయో మరి ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకోవడం అనేది ప్రభుత్వ ధర్మం. మరి లష్కర్ జిల్లా సికింద్రాబాద్ ప్రాంతాన్ని 200 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంలో 2002లో పెద్ద ఎత్తున సంబరాలు కూడా అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కానీ ఏదైతే పెరిఫెరల్ ఏరియాలు ఉన్నాయో, ఏదైతే ఓఆర్ఆర్ పరిధి లోపల ఉన్నటువంటి అన్ని మరి డెవలప్ అయికుంటూ పోతున్నటువంటి సందర్భంలో